సర్జరీ కంటే హాస్పిటల్ బిల్ అంటేనే భయం. అదే మధ్య తరగతికి అందుబాటు ధరలో వైద్యం. మెడిస్టార్ హాస్పిటల్స్. మీరు చెప్పేది 3 ఫ్రైడేల గురించి చెప్తున్నారు. ఇక్కడ ఒక్క ఫ్రైడేకి తలరాతలు మారిపోతున్నాయి. చూడండి సార్, హ్మ్. ఏ రోజు ఏ కాంటెంట్ వచ్చి ఏది దాని చుట్టూ వైరల్ అవుతూ ఉంటుంది, ఏం జరుగుతుంటుందో తెలియదు. ఆ ఓషన్ ఆఫ్ కాంటెంట్‌లో మన కాంటెంట్ కిందకెళ్ళిపోతూ ఉంటుంది. ఇప్పుడు వీటన్నిటితో పాటు పోటీ పడుతూ మళ్ళీ మన కాంటెంట్ కనిపించాలి. ఆల్రెడీ చూసేసిన కాంటెంట్. హ్మ్. నన్ను మీరన్నారు 22 ఇంటర్వ్యూలు. నేనిప్పుడు ఆల్రెడీ జనాలు నన్నంతా చూసేసారు, అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ కొత్తగా చేసి, అయినా ఇంకా ఉత్సాహం కలిగిస్తూ, అయినా వాళ్ళకి అటెన్షన్ గ్రాబ్ చేయడం అనేది ఖచ్చితంగా కష్టమే అది. చాలా కష్టమైన విషయం సార్. అది హోల్డ్ చేయగలుగుతానా లేదా అనేటువంటి భయం అంతే తప్ప హ్మ్. వేరే ఉద్దేశ్యం ఏం లేదు. అప్పుడు షాక్ అయ్యాను. కానీ ఎప్పుడైతే నాకు 1, 2, 3, 4 అనేది హాలిడే సీజన్. హ్మ్. జనాలందరూ ఆ వీకెండ్ లంచ్‌కెళ్దాం అనుకుంటారు. ఫ్యామిలీ ఇప్పుడు అందరూ పార్టీలు చేయరు సార్. అవునవును. మన తెలుగు ప్రేక్షకులు కొన్ని 7 కోట్ల మంది ఉన్నారనుకుందాం. అంటే 7 కోట్ల మంది రాత్రులు తాగేసి అలా కాదు. అంటే మన తెలుగువారు మెజారిటీ ఆఫ్ దెమ్ అందులో కొంతమంది పిల్లలు తప్ప మిగతా వాళ్ళందరూ పొద్దున్న లేచి గుడికెళ్ళాలి జాన్ ఫస్ట్. మధ్యాహ్నం లంచ్‌కెళ్ళాలి. సాయంత్రం ఇంట్లో ఉంటే అరే ఏంటి ఏం సినిమాలున్నాయి అని ఆలోచించే కరెక్ట్. టైపే. కరెక్ట్. సో, నాకు ఆ 4 రోజులు చాలా చాలా మంచి డేట్ అని చెప్పి ఎప్పుడైతే నాకు ఇంకా సబ్‌కాన్షియస్‌లీ ఫిక్స్ అయిపోయిందో, హ్మ్. ఇంకా ఆ రోజు నుంచి నేను ఓకే. కమ్ ఆన్. ఐ నో వాట్ టు డూ నౌ. ఐ విల్ గో అహెడ్ అండ్ ప్లే దట్ గేమ్ అనుకున్నా. అండ్ మీ ఇంటర్వ్యూకొచ్చే ముందు నేను బలంగా ఫిక్స్ అయిందేంటంటే ఆహ్, మీ వైఫ్ గురించి ఎక్కువ ప్రశ్నలు అడగకూడదు. సూపర్. అసలు అడగకూడదు అనుకున్నాను. సూపర్. ఎందుకంటే అందరూ అదే అడుగుతున్నారు. కానీ పర్లేదు. ఒకవేళ ఏదైనా బట్ ఒకే ఒక్క క్వెషన్ అడుగుతాను. అయ్యో! ప్లీజ్ ప్లీజ్ సార్. ఐ అంటే వుడ్ లవ్ నేను టు టాక్ దానికి అబౌట్ హర్. ప్రత్యక్ష సాక్షిని. ఆ! 'సవారీ' సినిమా రిలీజ్ అయింది. ఆ! షో ఇంకా నడుస్తుంది. ఆ! మీరు లాస్ట్ క్లైమాక్స్‌కి ముందు బయటకొచ్చేసారు. ఆ! 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 చేతిలో సుదర్శన్‌లో. నా చేతిలో పాప కూతురు. ఉంది. అవును. ఎండ చాలా బలంగా పడుతుంది. బాడీ గార్డ్స్ గాని, మీ పక్కన మీకు బౌన్సర్‌లో. బౌన్సర్లు గాని ఎవ్వరు లేరు. లేదు. మీ ముగ్గురే ఉన్నారు. ఆ! మీ చైల్డ్, మేడం, మీరు. ఎండ పడుతుంది. మేడం పాపని ఎత్తుకొని ఉంది. చాలా ఆతృతగా అంటే 'నందు' సినిమా వచ్చింది. బాగా ఆడుతుంది. చెప్పాలని ప్రయత్నిస్తుంది. అతి కష్టం మీద పాపని తీసుకెళ్ళి కార్‌లో కూర్చోబెట్టుకుంది. అక్కడ కూడా మంచి ఎండ పడుతుంది. అంటే ఆ రోజు అర్థమైంది నాకు. ఒక భర్తకి భార్య సపోర్ట్ ఉంటే ఇంత బలంగా ఉంటాడా మనిషి అని అర్థమైంది. అవును. 100% సార్. మీకు గుర్తుందా నేను చెప్పాను? నాకు నాకు క్లియర్‌గా గుర్తుంది. నేను ఆ రోజు ఏ ఏ ఏ డ్రెస్ ఏసుకున్నా నా కళ్ళ ముందు విజువల్స్ కనిపిస్తున్నాయి. యూట్యూబ్‌లో ఉంది నా దగ్గర ఇంకా ఆ వీడియోస్ అప్పుడప్పుడు చూస్తుంటే. మొన్న ఈ మధ్య కూడా సర్ఫేస్ అయింది. హ్మ్. నా ఇప్పుడు మన ప్రమోషన్స్ అవుతున్నాయిగా ఆ హ్యాష్ ట్యాగుల్లో ఎక్కడో హ్మ్. మళ్ళీ వచ్చింది. హ్మ్. అది మన ఇక్కడ ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌లో చూసాం ఆ రోజు మార్నింగ్ షో సినిమా. హ్మ్. గుర్తుంది సార్. అండ్ వాట్ యూ సెడ్ ఈస్ అబ్సల్యూట్లీ రైట్. వెన్ దేర్ ఈస్ ఎ వుమెన్, అది వైఫ్ అయినా అవ్వచ్చు, మదర్ అయినా అవ్వచ్చు, గర్ల్ ఫ్రెండ్ అయినా అవ్వచ్చు, జస్ట్ ఎ ఫ్రెండ్ అవ్వచ్చు. కానీ హ్మ్. ఒక ఆడపిల్ల, స్పెషల్లీ ఆడపిల్ల ఒక బలంగా, ఎందుకంటే నాకు తెలిసి ఆడపిల్లలకి మెంటల్ స్ట్రెంత్ అబ్బాయిల కన్నా 10x ఉంటుందని అట్‌లీస్ట్ నా ఎక్స్‌పీరియన్స్‌లో నా చుట్టూ ఉన్న ఆడపిల్లల్లో అయితే నేను అది గ్రహించాను సార్. హ్మ్. వాళ్ళిచ్చే బలం, వాళ్ళిచ్చేటువంటి ఉత్సాహం, ప్రోత్సాహం ఆహ్, అన్‌బిలీవబుల్‌గా ఉంటుంది. నేను మోస్ట్ సెన్సిటివ్. చాలా సార్లు బ్రేక్ డౌన్ అయ్యి నేను సెన్సిటివ్‌గా ఫీల్ అవుతున్నప్పుడు, నాకు జీవిత సత్యాలు, బలమైన నిజాలు చెప్పి నన్ను అలా ముందు పాజిటివ్‌గా ఇంకా కమాన్. నా ఫైట్ కూడా ఏదో ఫ్రస్ట్రేషన్‌తో ఉండదు సార్. నా ఫైట్ కూడా చాలా పాజిటివ్‌గా కమాన్. ఈ రోజు కాకపోతే ఇంకో రోజు, కమాన్ ఇది కాకపోతే అది. మనం అరే! నాకు సిస్టమ్ మీద కంప్లెయింట్ ఉండదు. అరే! వాడు చేయట్లే నాకింతుంది అస్సలుండదు నాకు. నాలోనే ఏదో ఉంది, నేనే కరెక్ట్ జేసుకోవాలి. ఇంకేదో ఉంది, అది కరెక్ట్ జేద్దాం. ప్రతిసారి నాకు దేవుడు అవకాశం ఇచ్చినంత వరకు నన్ను నేను కరెక్ట్ జేసుకుంటూ వెళ్దాం అనేది. ఇలా ఫైట్ చేయడానికి బలం మాత్రం ఇంట్లో ఆడవాళ్ళే సార్. ఇందాక నేను చెప్పాను 22 ఇంటర్వ్యూలు ఇచ్చారని. హ్మ్. అంటే నాకేమీ పెద్ద ప్రాబ్లమ్ లేదు. ఇప్పటివరకు ఆహ్, మాత్రం మీరు ఆహ్, అడిగినవన్నీ వేరేవి అడిగారు కానీ అహా! లేదు. మీకు అనిపిస్తున్నాయా? డెఫినిట్‌గా. వేరే వాళ్ళు అడిగినయి కాదు. ఆ! వేరే వాళ్ళు అడగనివి మీరేవో కొత్తగున్నాయి మీవో 3, 4 ఇప్పటివరకైతే సో ఫార్. థాంక్ యూ. అంటే నాకేం ప్రాబ్లమ్ లేదనే వర్డ్ ఎందుకు వాడానంటే, మీరు ఇచ్చిన ఆ 22 ఇంటర్వ్యూలో నాకు ఒక ఇంటర్వ్యూ పిచ్చగా నచ్చింది. హ్మ్. మీరు నమ్ముతారా? నేను ఆ ఇంటర్వ్యూని సినిమా చూసినట్టు రిపీట్‌గా చూసాను. ఓయ్ అమ్మో బాబోయ్! ఏంది సార్ అది? సోది చెప్తా అని ఆ! చెప్పేసి. సోది చెప్తాలోనా? ఆ! అచ్చా! అండ్ మీరు ఎలా అక్కడ ప్లేస్ అయ్యారంటే కరెక్ట్‌గా ఆ! ఒక టీఎఫ్ఐ బానిస వాళ్ళిద్దరూ టీఎఫ్ఐ బానిసలే. అవును. మీరు ఇంకో టీఎఫ్ఐ బానిసలాగా వచ్చి ప్లేస్ అయ్యారు. టీఎఫ్ఐ కట్టు బానిస. హ్మ్. యాహ్! అస్సల సూపర్బ్ ఇంటర్వ్యూ. థాంక్ యూ సార్. అలాగే నిజంగా మీలాగా కొంతమందున్నారు. హ్మ్. నాకు స్పెషల్లీ ఆ సోది చెప్పుతా గురించి మాట్లాడిన వాళ్ళు కొంతమందున్నారు. హ్మ్. విపరీతంగా ఎంజాయ్ చేశాను ఇది అని. హ్మ్. నాకు గూడా తెలీదు నేను అన్ని మాట్లాడతానని. అది హ్మ్. అన్‌ప్రిపేర్డ్ సార్. ఉట్టి సైడ్ క్యారెక్టర్స్ గురించి మాట్లాడుకుందాం రండంటే ఎళ్ళిపోయాను. హ్మ్. ఇండస్ట్రీలో ఐ మీన్ ఇంకా చాలా మాట్లాడుకోవాల్సిన టైం అప్పటికే ఎంతో గంటన్నర, 2 గంటలు మాట్లాడినట్టున్నాం. వన్ ఆఫ్ మై ఫేవరెట్ ఇంటర్‌వ్యూస్ గూడా. తప్పకుండా. అలాగే నాకు ఇంకో ఇంటర్వ్యూ మీద ఒక కంప్లెయింట్ ఉంది. సీరియస్ కంప్లెయింటే.
ఒక చిన్న బాబుతో ఒక 2-3 వీక్స్ బ్యాకు ఒక ఇంటర్వ్యూ చేశారు. అతని పేరు ఏదో నాకు రొట్టా సంథింగ్ ఏదో వస్తది. అంటే ఇప్పుడున్న సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్స్ వాళ్ళకి అక్కడేమి సెన్సార్ లాంటి పరిధులేమి లేవు. లేవు. వాళ్ళ ఇష్టం. వాళ్ళ చాయిస్ అది. వాళ్ళని చూసే ఆడియన్స్ ఒక సెక్షన్ ఆఫ్ ఆడియన్స్ ఉంటారు. చూస్తారు. వాళ్ళు స్టార్స్ అవుతారు. ఇక్కడ నాకు ఎలాంటి అభ్యంతరాలు గానీ ఏం లేవు. అయితే అతను చిన్న పిల్లాడు. చాలా తక్కువ వయసు. 10 ఏళ్ళో, 12 ఏళ్ళో ఉంటాయి. వాళ్ళ పేరెంట్స్‌కి విచక్షణ లేదు. అతన్ని గైడ్ చేసే ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మేబీ ఎడ్యుకేట్ కూడా అయి ఉండకపోవచ్చు. బట్ నందు అనే వ్యక్తి 20 ఏళ్ళుగా ఇండస్ట్రీలో మీకంటూ నేను స్టారు, ఇమేజ్ ఇవన్నీ పక్కన పెడితే ఒక మంచి మనిషిగా మీరు గుర్తింపు తెచ్చుకున్నారు. మీరు ఆ ఇంటర్వ్యూ చేసి ఉండకపోతే బాగుండేది కదా! చెప్పారు సార్ నాకు వేరే వాళ్ళు. హ్మ్. చెప్పారు. హ్మ్. అతని కాంటెంట్ అంతా గూడా అంటే నా ఇంటర్వ్యూ వరకు కాదు. మామూలుగా ఒకవేళ ఆయన చూస్తే తనున్నటువంటి ప్రాంతంలో, తన సర్కిల్‌లో వాళ్ళు చాలా కామన్‌గా, రెగ్యులర్‌గా అదే కాంటెంట్. హ్మ్. ఇప్పుడు మనం నేనేమి ఐ యామ్ నాట్ బ్యాకింగ్ ఇట్. ఐ యామ్ నాట్ ట్రైయింగ్ టు అంటే దానికేదో మోరల్ వాల్యూ యాడ్ చేయడానికి ప్రయత్నం కాదు. అతని కాంటెంట్ అది సార్. అతని కంటెంట్ అది. కరెక్ట్. ఎప్పటినుంచో. ఇప్పుడు అవును. కాదు. గత 2 ఏళ్లగానో, 3 ఏళ్లగానో మిలియన్స్‌లో వ్యూస్ ఉంటాయి. ఇప్పుడు మీరు ఎలా అయితే సోది చెప్పారో అలా నాకు రొట్టెగాడి గురించి వచ్చి అన్న అసలు అందులో నువ్వు మావోడిలా కనిపించినావే నువ్వు అసలు అన్న వాళ్ళు కూడా ఉన్నారు నాతో. హ్మ్. సో దేర్ ఈస్ అ సెట్ ఆఫ్ ఆడియన్స్ దట్ లవ్స్ దట్ పార్ట్. అండ్ అందులో ఎక్కడ నేను ఆ అబ్బాయిని ఏమన్నా అనకుండా నేను ఆ అబ్బాయిని ఒక్క మాట అవును. కూడా అనను. నన్ను నేను అనుకుంటా మాట అవును. అయితే. కానీ కొన్ని పదాలు వచ్చిన మాట వాస్తవం. ఐఎమ్ నాట్ ట్రైయింగ్ టు యాడ్ వాల్యూస్ టు ఇట్. ఇప్పుడు మనం ఉన్నటువంటి ఈ సినిమాని ఎలాగైనా తీసుకెళ్ళాలి అనేటువంటి ఒక ప్రయత్నంలో ఏమవుతుందంటే సార్, ఎనీథింగ్ నువ్వేం చెప్తావు? నన్ను షర్టిప్పేసి రోడ్డు మీద తిరగమంటావు, తిరుగుతా. హ్మ్. మా టీం అంటూ ఉంటారు, నందన్న ఒక టికెట్ కోసం బట్టలిప్పి రోడ్ అక్కడ రామానాయుడు గేట్ దగ్గర షర్టిప్పేసి నుంచోమంటే కూడా నుంచుంటాడు, అంత కసి అని అంటూ ఉంటారు. హ్మ్. హ్మ్. నాకు నిజంగా ఆ కసి ఉంది. సో ఆ ప్రాసెస్‌లో, ఆ జర్నీలో కొన్ని మిస్‌ఫైర్ అవుతాం. దాన్ని ఫేస్ చేయాలి. ఇప్పుడు మీరు చెప్పారు. అలా చెప్పిన వాళ్ళు ఉన్నారు ఖచ్చితంగా. సార్. 1, 2 విషయాలు నాట్ జస్ట్ రొట్టెగాడు, ఇంకోటి కూడా 1, 2 ఉన్నాయి వేరేవేవో. హ్మ్. హ్మ్. చెప్పిన వాళ్ళు ఉన్నారు. ఇంకంతే సార్. ఇలాంటి ఎక్స్‌పీరియన్స్ అంతకుముందు లేదు. ఇప్పుడొచ్చింది. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయగలుగుతాం జాగ్రత్తగా అనేది జాగ్రత్త పడాలి. ఓకే. నేర్చుకొని. And don't forget to subscribe to iDream. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share, and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream.